ఖుషి ఎదొద్దు. ఎత్తుకో. ఖుషి ఇలా నేను తాగిస్తా. తాగు తాగు. జ్యూస్ బాగుందత్తా. థ్యాంక్స్ నందిని. యూర్ ఆల్వేస్ వెల్కమ్ మావయ్య. జ్యూస్లో ఏం కలిపావు నందిని? చాలా టేస్టీగా ఉంది. టాబ్లెట్ కలిపిన గ్లాసు మావయ్యకి వెళ్ళిందమ్మా, చూడు. అలా ఇలా జరిగింది. నేను రాత్రికి కరెక్ట్ గానే ఇచ్చానమ్మా. మరి గ్లాస్ ఎలా మారింది? గ్లాస్ ఎలా మారింది అన్నది పక్కన పెట్టు. జ్యూస్ లో కలిపిన టాబ్లెట్స్ మావయ్య మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. పరిస్థితి ఏంటన్నది ఆలోచించు. శ్యామ్, నువ్వు వెళ్ళి బట్టలు మార్చుకో. రాధా, నువ్వు చీర మార్చుకో. క్షణాలని తోచని క్షణాలివి ఏ మలుపో ఎదురయ్యే పయనమిదా ఆమని నువ్వేనని నీ జత చేరాలని ఏ తలపో మొదలయ్యే మౌనమిదా ఏవో గురుతులు నన్నడిగే ప్రశ్నలకి నువ్వే బదులని రాగలనా నీ దరికి విడిగా తడిగా విరబూసే కలకి చలియా నీ కాంతి నందించవా అవుననవా అవుననవా మనసును సంపాదించవా అవుననవా
మీరు చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు. నేను బయటకు వెళ్ళి పడుకుంటాను. వద్దు వద్దు. ఎలాగోలా ఈ నైట్ మేనేజ్ చేసేద్దాం. సరే, అయితే నేను కింద పడుకుంటాను. ఇలా ఎన్నిసార్లు ఇబ్బంది పడతావు రాధా? ఇబ్బందే ఉంది, కింద పడుకోవడం నాకేం కొత్త కాదు. ఈ ఒక్క విషయం గురించి కాదు రాధా, పెళ్ళి, వ్రతాలు, పూజలు, ఇలా ఎన్నని భరిస్తావు అంటున్నాను. బలవంతంగా మోస్తే భరించడం అంటారు. కానీ ఇప్పుడు ఇవన్నీ నాకు అమితమైన ఆనందాలు, మధుర క్షణాలు, తీపి జ్ఞాపకాలు. రాధా, ఆ, ఆ, ఏదో అంటున్నారు. ఏం ఆలోచిస్తున్నావు రాధా? నాకు అర్థమైంది. ఇవన్నీ ఆడవాళ్ళకి మధుర క్షణాలుగా, తీపి జ్ఞాపకాలుగా గుర్తుండిపోయే మూమెంట్స్. అవన్నీ నీకు ఒక నాటకం రూపంలో ఎదురయ్యేసరికి నువ్వు ఫీల్ అవుతున్నావు, అవునా? అందుకే చెప్తున్నాను రాధా, నువ్వు త్వరగా ఖుషీని ఇరిటేట్ చేసి అమ్మ వద్దు అనిపిస్తే నీ దారి నువ్వు చూసుకోవచ్చు. నిజం చెప్పండి, మీరు నిజంగా ఖుషీని బాధ పెట్టాలనుకుంటున్నారా? ఏ తండ్రి అయినా కూతుర్ని బాధ పెట్టాలి అనుకుంటాడా రాధా? కానీ నాకు తప్పదు. నీకు అది కష్టమే. ఎందుకంటే ఖుషీకి నువ్వంటే పిచ్చి ప్రేమ. ఆ పసి మనసుని బాధ పెట్టడం నీకు ఇష్టం లేదు. కానీ నీకంటూ ఒక జీవితం ఉంది కదా, ఇలా నాతోనే ఉండిపోలేవు కదా. ఎలాగోలా ఖుషీకి నీ మీద ద్వేషం కలిగించుకుని నువ్వు వెళ్ళిపోరాదా? ఖుషీ నన్ను ఎంతగా ప్రేమిస్తుందో తెలిసిన మీరు నేను మీ జీవిత భాగస్వామిగా ఉంటే తప్పేంటి అని ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? నాకు మీ మీద ప్రేమ మొదలైంది, మీకు నా మీద అభిమానం ఉంది. దాన్ని ప్రేమగా మార్చుకుని మీతో జీవితాంతం గడపాలని ఆశపడుతున్నాను.